ఐఎమ్ జి శ్రీనివాసరావు, కెమిస్ట్రీ లెక్చరర్ అండి. మీరు గనక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా నీట్లో మెడికల్ సీట్ తెచ్చుకోవాలన్నా, లేదా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జేఈ అడ్వాన్స్డ్లో ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలన్నా, జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో సీట్ తెచ్చుకోవాలన్నా విద్యార్థులకు ఉన్నటువంటి ఒక మంచి అవకాశం అభ్యాస్ జూనియర్ కాలేజ్. సో ఎందుకు అనంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ మరలా చెప్తారు. అంటే 10th క్లాస్ నుంచి నీకు 10th క్లాస్లో వచ్చినా రాకపోయినా ఆ కాన్సెప్ట్స్ అన్ని మరలా చెప్తారు. అలానే కాన్సెప్చువల్ టీచింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమిస్ట్రీలో అటామిక్ వెయిట్ అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత అంటే చాలా మంది 16 అంటారు. అది కరెక్టే, కానీ దాని మీనింగ్ ఏంటి, ఎందుకు 16 వచ్చింది అనేది చాలా మంది చెప్పరు. ఎందుకు అని అంటే పుస్తకంలో అలానే ఉంది సార్, మాకు అలానే తెలుసు, అదే గుర్తుపెట్టుకున్నాం, బట్టి కొట్టామని చెప్తారు. మేము ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు ప్రతి స్టూడెంట్కి అటామిక్ వెయిట్ అనేటువంటి కాన్సెప్ట్స్ 3 పీరియడ్లు టీచ్ చేస్తాం మేము. అంటే స్లోగా ప్రతి స్టూడెంట్ కూడా అసలు అటామిక్ వెయిట్ అంటే అర్థం ఏంటి, అది ఎందుకు వచ్చింది, ఆక్సిజన్ 16 ఎందుకు అయిపోయింది, మిగతా ఎలిమెంట్స్కి అయితే ఎంత ఉంటుంది, రకరకాల కేసెస్ని తీసుకొని డిస్కస్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అలా మెయిన్గా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటుగా కాన్సెప్చువల్ టీచింగ్ ఉంటుంది. అంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మూడోది ఏంటి అని అంటే మనకి ఇవాల్యుయేషన్ అంటే ఎగ్జామ్, ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్ పెట్టేసి దాని ద్వారా పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుందండి. సో వీటన్నిటి ప్రాసెస్ ద్వారా కెమిస్ట్రీలో మాకు గత సంవత్సరాల్లో విద్యార్థులు మంచి స్కోర్ సాధించారండి. సో కాబట్టి మీరు కనుక సక్సెస్ అవ్వాలనుకున్న యావరేజ్ స్టూడెంట్ అయినా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా మంచి రిజల్ట్ సాధించాలి అని అంటే మీ ఎంపిక ఖచ్చితంగా అభ్యాస్ జూనియర్ కాలేజ్ అయితే విజయం మీదే. థ్యాంక్ యూ వెరీ మచ్.